వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మెంటల్ హెల్త్ అనే విషయం ఎంత ఇంపార్టెంట్ అంటారు బేసిక్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ డెఫినేషన్కి వస్తేనే ఇట్స్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ టుగెదర్. మెంటల్ హెల్త్ అంటే ఏదో ఎంత ఇంపార్టెంట్ అంటే మిగతా వాటన్నిటికీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఈ రోజు ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాము. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళిపోతే ఐడెంటిటీ గురించి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటూ డిప్రెస్ అవుతూ అలా ఉంటారు కదా. పెళ్ళాక ఇంటి పేరు మార్చడం చేయకూడదు. ఇంకా ఓన్ ఇంటి పేరే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు సపరేట్ గా ఒక ఫ్యామిలీ పెట్టుకుంటే కోడలే మొత్తం అందరినీ విడగొట్టేసింది అని ఒక మాట కూడా అనేస్తారు. వెంటనే అమ్మాయి మీదకి పేరు వెళ్ళిపోతుంది. ఇది మంచిదని కాదు, అది చెడ్డదనేం కాదు. ఒకరోజు సెలవు దొరుకుతుందా మీ అందరికి వంటలు చేసి పెట్టి రోజు మొత్తం మీ అందరిని చూసుకొని నేను అలసిపోయిన కనీసం ఒకరోజు హాలిడే లేకుండా? అసలు హౌస్ వైఫ్స్ జాబ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ నన్ను అడిగితే. హాలిడేస్ ఉండవు, శాలరీ ఉండదు, గ్రాటిట్యూడ్ ఉండదు. బేసిక్గా ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా టాబ్లెట్స్ తోటో మెడికేషన్ తోటో సెట్ చేసుకునేవి కాదు. అంత తొందరగా అలా సెట్ అయిపోదు. మెంటల్ హెల్త్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అబ్బో దాని ఏముంది, ఒక 4 రోజులు మామూలుగా ఉంటే లేకపోతే ఎవరైనా మాట్లాడితే సెట్ అయిపోతారు అంటుంటారు అందరూ. కానీ నిజంగా మెంటల్ హెల్త్ అంత ఈజీనా? అంత ఈజీగా తీసి పడేయాల్సిన టాపిక్గా? మెంటల్ హెల్త్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ చరణ్ గారు ఉన్నారు, సైకియాట్రిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో. సో హౌ ఇంపార్టెంట్ అంటే మెంటల్ హెల్త్ అనే విషయం ఎంత ఇంపార్టెంట్ అంటారు బేసిక్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ డెఫినేషన్కి వస్తేనే ఇట్స్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ టుగెదర్, రైట్? అండ్ మెంటల్ హెల్త్ అంటే ఏదో వేరే ఊళ్ళో ఉన్నట్టు కాదు. మన బాడీలో బ్రెయిన్ ఉంటుంది, లివర్ ఉంటుంది. సో బ్రెయిన్ నుంచే ఇప్పుడు నేను ఆలోచించి మీతో మాట్లాడుతున్నానంటే బ్రెయిన్ నుంచే మాట్లాడుతున్నాను కదా. సో నేను సరిగ్గా ఆలోచించకుండా మాట్లాడుతున్నాను, లేకపోతే కోపంగా మాట్లాడుతున్నాను, బాధగా ఉన్నాను, ఇవన్నీ కూడా బ్రెయిన్ నుంచే వస్తాయి. సో మన ఒంట్లోనే ఉంటుంది మెంటల్ హెల్త్ అనేది కూడా. మన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ ఇవన్నీ కలగలిపితే మెంటల్ హెల్త్. సో అవి సరిగ్గా లేకపోతే ఫిజికల్ హెల్త్ కూడా సరిగ్గా ఉండదు. నాకు కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి, బీపీ పెరుగుతుంది. నేను కోపంగానే ఉన్నాను అనుకోండి ప్రతిరోజు, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది నాకు. సో ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు, దే ఎగ్జిస్ట్ టుగెదర్. సో ఎంత ఇంపార్టెంట్ అంటే మిగతా వాటన్నిటికీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఓకే. సో ఈరోజు ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందామండి మనం. పుట్టింటి నుంచి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోతే, అత్తవారింటికి వెళ్ళిపోతే మన ఎగ్జిస్టెన్స్ గురించి లేకపోతే ఐడెంటిటీ గురించి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లోనూ నేను గెస్టే, వీళ్ళింటికి నేను గెస్టే, అసలు నేను ఎవరు అమ్మాయిని, నాకేంటి ఒక ఐడెంటిటీ లేదా అనే క్వశ్చన్ మార్క్ తోటి చాలా ఇబ్బంది పడుతుంటారు. అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటూ డిప్రెస్ అవుతూ అలా ఉంటారు కదా. సో వాళ్ళు ఎలా బయటికి రావాలి? వాళ్ళకి అసలు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ థింగ్, పెళ్ళాక ఇంటి పేరు మార్చడం చేయకూడదు. ఇంకా ఓన్ ఇంటి పేరే ఉండాలి. ఎందుకంటే సింపుల్ థింగ్స్, మనకంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ ఐడెంటిటీ మన ఐడెంటిఫికేషన్ డేటా ఫామ్లో కూడా మనం ఫస్ట్ చూసేది నేమే కదా. నేమ్, ఏజ్, జెండర్ అట్లా ఉంటుంది. సో ఒక 20-25 ఏళ్ళు ఒక పేరుతో మనకి అందరూ, నా పేరు చరణ్ తేజ కొగంటి, సో నన్ను చాలామంది డాక్టర్ కొగంటి అని పిలుస్తారు. నేను అబ్బాయి కాబట్టి ఓకే, అమ్మాయిగా అది మారిపోయి ఉంటే కనుక సో ఆ ఐడెంటిటీ అనేది పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు కూడా మార్చకూడదు నన్ను అడిగితే. అండ్ డెఫినెట్లీ అమ్మాయినా అబ్బాయినా వాళ్ళకి ఒక ఓన్ ఐడెంటిటీ ఫామ్ చేసుకోవాలి. ఆ ఐడెంటిటీ పుట్టిన నుంచి రాదు, అట్లా అని అత్తవారింటి నుంచి కూడా రాదు. మీరు పుట్టింటి ప్రాపర్టీ కాదు, అత్తవారింటి ప్రాపర్టీ కూడా కాదు. మీరు ఒక ఇంట్లో పుట్టారు, అక్కడ చదువుకున్నారు, ఒక ఏజ్ వరకు మీ పేరెంట్స్ మిమ్మల్ని టేక్ కేర్ చేశారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకొని మీకంటూ ఒక ఫ్యామిలీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఆ క్లారిటీ ఉంటే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇన్నాళ్ళు మా పేరెంట్స్ ప్రాపర్టీ, ఇప్పుడు నేను హస్బెండ్ అండ్ ఇన్లాస్ ప్రాపర్టీ అనే ఒక థాట్ ప్రాసెస్ అసలు ఉండకూడదు. పాత రోజుల్లో అట్లా గడిచిపోయింది, కానీ నాట్ ఎనీ మోర్. సో ఫార్మ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, మేక్ యువర్ ఓన్ హౌస్, అది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. అండ్ దెన్ అబ్యూస్ అంటే ఇప్పుడు సపరేట్గా ఉండాలి అంటే కూడా, సపరేట్గా ఉండాలంటే ఇంటికి రాగానే కూతురు మన ఇంటిని సపరేట్ చేసేసింది, కోడలు వచ్చింది సపరేట్గా ఇంట్లో కొడుకుని తీసుకెళ్ళిపోయినారు.
ఇప్పుడు మా ఫ్యామిలీని విడగొట్టేసినారు అని మాట్లాడతారు. అంటే అత్త, మామ, అల్లుడు, కోడలు అందరూ కలిసి ఉంటే వాళ్ళకి ఫ్యామిలీ. వీళ్ళు సపరేట్గా ఒక ఫ్యామిలీ పెట్టుకుంటే కోడలే మొత్తం అందరినీ విడగొట్టేసింది అని ఒక మాట కూడా అనేస్తారు. వెంటనే అమ్మాయి మీదకి పేరు వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లు ఎలా డీల్ చేసుకోవచ్చు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. పెళ్ళికి ముందు నువ్వు ఎలాంటి మనిషిని పెళ్లి చేసుకుంటున్నావు, ఎవరింటికి వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది మంచిదని కాదు, అది చెడ్డదనేం కాదు. కొంతమందికి అత్త వాళ్ళ ఇంట్లో ఉండటమే ఇష్టం, ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్ కావచ్చు, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇంట్లో కంఫర్టబుల్గా అత్తమామలు చూసుకుంటారు. సో పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి ఒక అడిషనల్ హెల్ప్ ఉంటుంది అత్తమామల నుంచి. సో వాళ్ళకి అది కంఫర్ట్. సో వాళ్ళు అలాంటి ఫ్యామిలీని పెళ్లి చేసుకోవడం కరెక్ట్. బట్ కొంతమంది వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలనుకుంటారు. సో హస్బెండ్తో పాటు సెపరేట్గా ఉండాలనుకుంటారు. అది పెళ్ళికి ముందే డిస్కస్ చేసుకొని మీకు ఏం కావాలనేది సూట్ అవుతుందో లేదో, కంపాటబిలిటీ ఉందో లేదో చూసుకొని వాళ్ళని పెళ్లి చేసుకోవటం బెటర్. లేకపోతే తర్వాత వెళ్ళి గొడవలు అయ్యి మళ్ళీ ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడినా, మీ హస్బెండ్ ఇబ్బంది పడినా సఫర్ అయ్యేది మ్యారేజే. సో యా, సో ముందు మాట్లాడుకోవడం ఇస్ ద కీ, వెరీ ఇంపార్టెంట్. యా, ఓకే. సో ఇప్పుడు అదే మీరు మాట్లాడినట్టు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, డ్యూయల్ రోల్. అక్కడ వర్క్ చేసి వచ్చి ఇంట్లో వాళ్ళు వంట చేసి కుక్ చేసి అన్నీ మేనేజ్ చేయాలి. నేను కూడా వర్క్ చేస్తున్నాను కదా హస్బెండ్ లానే, నాకే ఎందుకు అన్ని వర్క్స్ ఉన్నాయి, నేనే ఎందుకు అన్నీ మేనేజ్ చేయాలి, నా వల్ల అవ్వట్లేదు, రెండు మేనేజ్ చేసుకుంటూ అన్నీ చూసుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని కూడా ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు ఎలా? ప్రాబ్లం ఏంటంటే పాత రోజుల్లో ట్రెడిషనల్ జెండర్ రోల్స్ ఉండేవి. మగవాళ్ళు బయటకు వెళ్తారు. ఇంకా ముందుకు వెళ్తే పాత రోజుల్లో అబ్బాయిలు బయటకు వెళ్ళి హంట్ చేసి యానిమల్స్ని తీసుకొచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో కుక్ చేసి వాళ్ళు తిని ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేవాళ్ళు, రైట్? అండ్ పిల్లల్ని పెంచేవాళ్ళు. ఆ ట్రెడిషనల్ జెండర్ రోల్స్ అన్ఫార్చునేట్గా ఇప్పటికి కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు, రైట్? అది ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకున్నారు, కానీ వర్క్ చేద్దాం అనుకుంటున్నారా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీ ఇంట్రెస్ట్ కానివ్వచ్చు, మీ ఫినాన్షియల్ స్టేటస్ కానివ్వచ్చు, మీ లైఫ్లో ఉన్న అంబిషన్స్, డ్రీమ్స్ కావచ్చు. ఇంట్లో ఉండటం తప్పేం కాదు, అది మీ ఇష్టం. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉండాలి. అలాంటప్పుడు మీరు మీ హస్బెండ్ ముందు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి వర్క్ చేస్తుంటే కనుక నేను ఇంటిని రన్ చేస్తాను, నేను ఇంటిని రన్ చేసినందుకు కంఫర్టబుల్గా నాకు కొంచెం మనీ కావాలి, సో ఐ కెన్ రన్ స్మూత్లీ అనేది ముందు డిస్కస్ చేసుకోవాలి. అలా లేదు, నేను కూడా చదువుకున్నాను, నాకు అంబిషన్స్ ఉన్నాయి, నేను జాబ్ చేద్దాం అనుకున్నప్పుడు హస్బెండ్తో డిస్కస్ చేయాలి. అంటే హస్బెండ్ కూడా వైఫ్తో డిస్కస్ చేయాలి అండ్ వైఫ్ వర్సా. అలా డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు ఒకే ఇంట్లో, అదే అన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తున్న మనిషి ఇంటికి వచ్చి మళ్ళీ ఎట్లా వర్క్ చేస్తుంది? తనకి బర్న్అవుట్ అయిపోతుంది. బర్న్అవుట్ అయిపోయి బీపీలు ఏంటి, షుగర్లు ఏంటి, థైరాయిడ్ ఇష్యూస్, కొలెస్ట్రాల్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తున్నాయి, హార్ట్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. చాలామందికి ఎర్లీగానే పీరియడ్స్ స్టాప్ అయిపోతున్నాయి. పాత రోజుల్లో 50-55 ఏళ్ళకు పీరియడ్స్ వచ్చేవి. పీరియడ్స్ అంటే గుడ్ హెల్త్ అన్నట్టు దాని అర్థం. ఈ రోజుల్లో 38 ఏళ్ళకి 39 ఏళ్ళకే పీరియడ్స్ ఆగిపోతున్నాయి. ఆ స్ట్రెస్, ఆ బర్న్అవుట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. సో మీ ఇద్దరు వర్క్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. నేను ఇంత టేక్ హోమ్ మనీ తీసుకొస్తున్నాను, నువ్వు ఇంత తీసుకొస్తావు, మన ఇద్దరం కలిసి ఒక పని మనిషిని పెట్టుకోవటం, ఇన్ హౌస్ మెయిడ్ని పెట్టుకోవాలా, లేకపోతే పిల్లల కోసం కేర్ టేకన్ పెట్టుకోవాలా అనే ఒక లాజిస్టిక్స్ ముందు మాట్లాడుకొని దాని ప్రకారం వెళ్ళటం కరెక్ట్. నన్ను అడిగితే పెళ్ళప్పుడు మాట్లాడుకోవాలి యాక్చువల్లీ ఇవన్నీ. ఈ రోజుల్లో కూడా చాలామంది 10 నిమిషాలు మాట్లాడి పెళ్ళి చేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే ఇంతకుముందు పెళ్లి చూపులు 5 minutes బయటకు పంపించేసి వాళ్ళిద్దరిని ముచ్చట పెట్టుకోమంటే ఆ 2 నిమిషాలు మాట్లాడుకొని వచ్చి మాకు నచ్చారు అని పెళ్లి చేసుకునే వాళ్ళు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా వస్తున్నాయి అంటారు? అంటే డెఫినెట్లీ ఒక మనిషి అంటే కొంచెమైనా తెలుసుకోవాలి కదా, ఎంతో తెలుసుకోవక్కర్లేదు, కొంచెమైనా తెలుసుకోవాలి. అంటే నా బేసిక్ థాట్ ప్రాసెస్ పెళ్లి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మోర్ ఆర్ లెస్ మ్యాచ్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్స్ ఏమి ఉండక్కర్లేదు. ఇంపార్టెంట్ విషయాలు, జాబ్, ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు ఏ వయసులో కావాలనుకుంటున్నారు, అసలు పిల్లలు కావాలనుకుంటున్నారు లేదా, కావాలనుకుంటే ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు, అండ్ ఆడపిల్లలు నాకు వద్దు అని కొంతమంది అంటారు. అట్లాంటి వాళ్ళని ముందే మాట్లాడాలి. పిల్లలు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, ఈక్వల్గా లవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇవి. ఇన్లాస్ ఉందామనుకుంటున్నారు లేదా, ఇందాక మాట్లాడుకున్నట్టు ఉందామనుకుంటే ఎంత ప్రాక్సిమిటీలో ఉండాలి, బౌండరీస్ ఏంటి, ఎంత ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు మన మ్యారిటల్ లైఫ్లో, మనం ఎంత ఇన్వాల్వ్ అవుతాం వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు ఎట్లా కేర్ చేసుకుంటారు. పైగా ఆడపిల్లలకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి బాగపోతే అబ్బాయి చూసుకుంటాడు, అమ్మాయిని చూసుకొని ఎవరు,
రైట్? పెళ్ళయ్యాక ఇంకేంటి అంటారు. అది కరెక్ట్ కాదు. ఎస్ రైట్? నువ్వు నీ పేరెంట్స్కి ఎంత ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, అమ్మాయి కూడా అంతే రెస్పాన్సిబుల్ ఉంటుంది. కదా. దానిలో అసలు ఒక డిస్కషన్ పాయింటే లేదు. ఉమ్. మీ అన్నయ్య ఉన్నాడు కదా చూసుకుంటాడు, నీకెందుకు అట్లా? అన్నయ్య చూసుకోవాలి, చెల్లి చూసుకోవాలి. చేసుకోవాలి. నీ ఇంట్లో కూడా అంతే, నువ్వు చూసుకో, నీ చెల్లి కూడా చూసుకుంటుంది, ఒకటి అక్క చూసుకుంటుంది. ఆ ఈక్వల్ క్లారిటీ ఉండాలి. అది కమ్యూనికేషన్తోనే వస్తుంది. ఇలా క్లారిటీ మెయింటైన్ చేద్దాం అనుకుంటే కూడా బిజినెస్ చేస్తున్నారా? మరి ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? అంటే పెళ్ళికి ముందే ఇన్ని డౌట్స్ ఎందుకున్నాయి, ఇన్ని క్వశ్చన్స్? ఇదేం బిజినెస్ కాదు కదా, ముందే అన్ని తెలుసుకొని దిగడానికి. పెళ్ళి అన్నాక 100 వస్తాయి, 100 జరుగుతాయి అని అంటారు. యూనో అది చాలా ఇమ్మెచ్యూర్ థాట్. ఇప్పుడు ఎన్ని డివోర్సెస్ అవుతున్నాయి బయట. ఎగ్జాక్ట్లీ. పోనీ డివోర్స్ అవ్వని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే లేదు. మ్యారేజ్లో ఎవరో ఒకళ్ళు సఫర్ అవుతున్నారు, లేకపోతే ఇద్దరు సఫర్ అవుతున్నారు, లేకపోతే పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. రైట్. ముందే డిస్కస్ చేసుకోవటం ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. అందులో తప్పేం లేదు. నువ్వేమిస్తావు నేనేమిస్తాను అనేది డిస్కస్ చేసుకునే మనుషులు ఇవెందుకు డిస్కస్ చేసుకోరు? ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుకునే మనుషులు అది బిజినెస్ కాదా మరి? నీకెంత ఉంది నాకెంత ఉంది అని మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు ఏజ్లో కందాం అనుకుంటున్నాము, ఇంటిని ఎట్లా మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇవన్నీ పర్టినెంట్ టాపిక్స్. ఇవి డిస్కస్ చేయకపోతే ఎట్లా? వాట్ ఏ గుడ్ పాయింట్. అంటే కట్నం ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకుందాం అని మాట్లాడినప్పుడు అది బిజినెస్ కదా. ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందా లేదా, ఎన్ని ఎకరాలు నేను చూసుకుంటాం బిజినెస్ కానప్పుడు ఇది అసలు కాదు. ఇది కూడా మంచి పాయింట్, ఇది కూడా మాట్లాడుకోవాలి. ఓకే. అండ్ మోరోవర్ చిల్డ్రన్ విషయానికి వస్తే పోస్ట్ పార్టం, ఆ తర్వాత డిప్రెషన్, అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఓవర్ థాట్స్ వచ్చేస్తాయని, ఈ పోస్ట్ పార్టం అనేది ఇంకా అందరికీ ఎస్ అదొకటి ఉంది, ఇలా అవుతుంది అనే విషయం కూడా చాలా మందికి ఇంకా అర్థం కాదు. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు అలాంటి వాళ్ళకి? యాజ్ ఎ డాక్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మీ స్టూడియోకి కార్లో వచ్చాను. నా కార్కి ఫ్యూయల్ కావాలి. అది పెట్రోల్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా అది రన్ అవ్వదు. కారు కొనుక్కుంటే సరిపోదు, ఫ్యూయల్ పోయాలి కదా. సేమ్ అట్లానే మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి, బ్రెయిన్లో కొన్ని న్యూరోకెమికల్స్ ఉంటాయి. మనం స్మూత్గా వర్క్ అవ్వాలి అంటే మన బాడీలో ఇప్పుడు నేను తిన్న ఫుడ్ అరగాలి అంటే నాకు ఇన్సులిన్, గ్లూకగాన్ అట్లా కొన్ని హార్మోన్స్ కావాలి. అట్లానే పీరియడ్స్ రన్ అవ్వాలంటే మన ఒంట్లో ఆడపిల్లలకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. రైట్? ఇది అబ్బాయిల్లో కూడా ఉంటాయి, చాలా కొంచెం ఉంటాయి. అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ ఉంటుంది, అమ్మాయిల్లో కూడా కొంచెం ఉంటుంది. అది ఈ ఫీమేల్ హార్మోన్స్ ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి రోగాలు లేకుండా ఒక మేర వరకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే బేబీని సపోర్ట్ చేయాలి కాబట్టి. డెలివరీ అయిపోయిన వెంటనే ఆ హార్మోన్స్ మళ్ళీ నార్మల్ లెవెల్కి వెళ్తాయి. కొంతమందికి అన్ఫార్చునేట్లీ నార్మల్ కన్నా కింద లెవెల్కి వెళ్తాయి. దానివల్ల బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, బాగా డల్గా ఉండటం, బేబీని చూసినా హ్యాపీగా అనిపించకపోవటం, దానికి వాళ్ళే గిల్ట్ ఫీల్ అవుతుంటారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, నేనెందుకు లేను, నేను అసలు గుడ్ మదర్నా కాదా, ఇలాంటి డౌట్స్ వచ్చి ఇంకా ఎక్కువ మదన పడుతూ ఉంటారు. వాళ్ళే జడ్జ్ చేసుకుంటారు. రైట్? సో ఇవన్నీ పోస్ట్ పార్టం బ్లూస్ అంటాము. ఇవి ఇంకొంచెం సివియర్గా ఉన్నాయనుకోండి, నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, అంతవరకు వెళ్తే కనుక దాన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. దానికి డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవటం ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కాబట్టి డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇస్తారేమో వెళ్తే. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినంత మాత్రం ఫోర్స్ఫుల్గా నేను ట్యాబ్లెట్లు ఇవ్వను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కండిషన్ సివియరిటీ ఏంటో తెలుసుకొని వాళ్ళకి సూటబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, సూటబుల్గా ఉండి అవసరం ఉన్నాయా లేదా అని చూసి వాళ్ళతో డిస్కస్ చేసే ఇస్తాం. రైట్? సో డెఫినెట్లీ. అండ్ పోస్ట్ పార్టం డిప్రెషన్ కొన్నాళ్ళలో పోతుందిలే, వదిలేద్దాంలే అనుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. పర్సనల్ కేర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, చైల్డ్ కేర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఓవరాల్ ఫంక్షనింగ్, ఓవరాల్ ఫ్యామిలీ. సో ముందే అడ్రస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ పార్ట్నర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు పుట్టేసిన వెంటనే మొత్తం బాధ్యత తన మీదే అన్నట్టు వదిలేయకూడదు. ఇంగ్లీష్లో అంటారు కదా, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ అని. ఇక్కడ విలేజ్ కాదు, ఒక స్టేటే కావాలి. ఇన్ టుడేస్ జనరేషన్ ఇంత స్ట్రెస్లో టు రేజ్ అ చైల్డ్ యూ నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇది నీ వల్ల కావట్లేదు అంటే మళ్ళీ నన్ను ఏమనుకుంటారో, నేను బ్యాడ్ మదర్ అనుకుంటారేమో అని చెప్పి సిగ్గుపడద్దు. ఆస్క్ ఫర్ హెల్ప్. ఎవరైనా హెల్ప్ ఇస్తే తీసుకోండి. చాలామంది ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్ గురించి హెల్ప్ కూడా తీసుకోరు. ప్లీజ్ టేక్ హెల్ప్. ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ హెల్ప్. ఓకే. ఒక ఉమెన్గా అంటే ప్యూబర్టీ దగ్గర స్టార్ట్ చేస్తే మెనోపాస్ వరకు ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. ప్రతి స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది కూడా సైలెంట్ ప్రాబ్లమ్స్, చెప్పుకోరు. ఇప్పుడు మెనోపాస్ దగ్గరకు వస్తే అసలు అదొక లోకం అయిపోయింది, ఇంకా మాది ఇంకేం లేదు అని అక్కడితో ఇంతేలే మా జీవితం అనే అది ఓవర్ డిప్రెషన్లో ఉంటారు వాళ్ళంతా. మరి వాళ్ళకి ఏం చెప్తారు?
జనరల్గా ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో హార్మోన్ లెవెల్స్ పైకి కిందకి అవుతాయో అప్పుడు మీ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అది? ఒకటి పీరియడ్స్ స్టార్ట్ అయిన వెంటనే, ఇంకొకటి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, ఇంకొకటి డెలివరీ అయిపోయిన తర్వాత, ఇంకొకటి ప్రతి నెల పీరియడ్స్ వచ్చే ఒక వారం ముందు, అట్లీస్ట్ 3 to 5 days ముందు వరకు ఉంటాయి. ఈ టైంలో బేసిక్ థింగ్స్ మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగిలిన రోజుల్లో నాకు నడుస్తుంది 6 గంటలే కదా సరిపోద్ది అనుకోవద్దు. 8 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, నో స్ట్రెస్ అంటే ఎవరు స్ట్రెస్ కావాలని తీసుకోరు కదా. స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు మన బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది. సో ఆ టైంలో స్ట్రెస్ఫుల్ పీపుల్కి దూరంగా ఉండటం, స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్కి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు న్యూట్రిషియస్ డైట్లో చాలా, అంటే అసలు డైట్ గురించి మాట్లాడితే ఒక 3 గంటలు మాట్లాడచ్చు. ఇప్పుడు డైట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఈ రోజుల్లో ఇన్ని హాస్పిటల్స్ కడుతున్నాము, ఎన్ని డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నాము, ఇంతమంది పేషెంట్లు పెరిగిపోయారంటాం కారణం మన డైట్లే. ఇండియన్ డైట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్స్. పాత రోజుల్లో మనం తినే ఇండియన్ డైట్, ఇప్పుడు మనం వెస్టర్నైజ్ డైట్ తింటాం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాము. దీనివల్ల చాలా చాలా కల్తీ ఫుడ్ తింటాము, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఇప్పుడు అమ్మాయిలకు కూడా 9 ఏళ్ళకే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి వచ్చేవి కదా. సో అది నాట్ గుడ్. ఎందుకంటే ఎర్లీగా వస్తుందంటే ఎర్లీగా ఎండ్ కూడా అవుతాయి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది ఎగ్జాక్ట్లీ. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్, మనం ఇప్పుడు 9 ఏళ్ళకి పీరియడ్స్ వచ్చిన అమ్మాయికి 39 ఏళ్ళకి పీరియడ్స్ ఆగిపోతున్నాయి అనుకోండి, 37 ఏళ్ళకి పిల్లలకి అందాం అనుకున్నప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సో అన్నీ దాంతో మారిపోతాయి. సో చిన్నప్పటి నుంచి మన డైట్ ఇవన్నీ కూడా they'll play a role in our hormonal this thing. And especially menopause గురించి అడిగితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా ఒక వయసు దాటిపోయాక ఇంకేముందిలే అయిపోయింది అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. నా పేషెంట్ల ఏజ్ వెంటనే చూస్తే 53, 55 ఉంటాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75 ఉన్న కంట్రీలో ఇంకా 20 ఏళ్ళు అయిపోయిందని ఎట్లా కూర్చుంటాం? ఒక పర్పస్ ఉండాలి. ఒక పర్పస్ లేకపోవటం వల్ల, ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు మార్నింగ్ లేస్తున్నారు, మీరు స్టూడియోకి రావాలి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ పర్పస్తో మనం ముందుకెళ్తున్నాం. ఇదేం లేదనుకోండి, కొన్నాళ్ళు ఫన్గా బాగుంటుంది, రెస్ట్ తీసుకుంటాం, తర్వాత ఒక లోన్లీనెస్, ఒక పర్పస్లెస్నెస్ వచ్చేస్తుంది. దానివల్ల ఏం చేయాలో తెలియదు, డిప్రెస్డ్గా అయిపోతాము, మాట్లాడే వాళ్ళు ఉండరు, పిల్లలేమో ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటారు, లేకపోతే వేరే ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు. అట్లా కాకుండా మీకంటూ ఒక ఓన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోవాలి. మీకంటూ ఇప్పుడు కిట్టి పార్టీస్ ఇలా అంటారు కదా, యాక్చువల్లీ అవి మంచివే ఒక విధంగా. వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీ సపోర్ట్ ఉంది కదా, మగవాళ్ళకి అది కూడా ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే, రైట్? సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ కమ్యూనిటీ సపోర్ట్, గుడ్ టు హ్యావ్ ఎ రొటీన్. ఇప్పుడు 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన 65 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఒక రొటీన్ ఉంది. ఈ టైంకి లేస్తా, ఈ టైంకి ఎక్సర్సైజ్ చేస్తా, ఈ టైంకి నా హాబీస్ ఏమన్నా ఉంటే అవి మొదలు పెడతాను. ఇట్లాంటివి ఈవినింగ్ అందరితో కూర్చొని కొంతసేపు మాట్లాడతాను. ఓన్లీ టీవీ, వంట, పడుకోవటం కాకుండా మిగిలిన కూడా చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ పిఎంఎస్ విషయానికి వస్తే, అర్జున్ రెడ్డిలో పిఎంఎస్ అంటే అదే ల్యాబ్ మీద పడుకోబెట్టేసి, నువ్వు ఇట్లా ల్యాబ్ అంటే తొడలు కాదరా కరీంనగర్ ఇట్లా మాట్లాడి చెప్తాడు, నర్వ్స్ అన్ని ఇట్లా ఫిట్ చేసి. సో ముందు పిఎంఎస్ వచ్చే 2 రోజుల ముందు నుంచి పిఎంఎస్ అయిపోయి 5 days వరకు కొంచెం ఎక్కువ అన్నీ ఓవర్ హైప్డ్ ఉంటాయి ఎమోషన్స్. కోపం వస్తే ఫుల్ కోపం రావడం, ఏడుపు వస్తుంది, సడన్గా ఏడుస్తాం, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అన్నీ ఓవర్ హైటెండ్ ఉంటాయి కదా ఎమోషన్స్. ఆ టైంలో అబ్బాయిలు కానీ లేదంటే బయట వాళ్ళు, ఎందుకంత ఓవర్ చేస్తున్నావు, నార్మల్గా ఉండొచ్చు కదా అని ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పగలం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నేను డాక్టర్ని కాబట్టి నాకు పిఎంఎస్ అంటే ఏంటో తెలుసు. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉంటాను, బట్ మిగిలిన వాళ్ళకి తెలియదు. సో మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్తోనే మొదలు పెట్టాలి. అంటే ఇఫ్ యూ రియలీ ఆస్క్ మీ రూట్ ప్రాబ్లమ్ ఏంటంటే, అబ్బాయిలకి మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ అనేది తెలీదు. అదొక పీరియడ్స్ ఒక ట్యాబులా చూస్తారు. అమ్మాయిలు కూడా సిగ్గుపడిపోతూ అదేదో తప్పు చేసేసి ఫీల్ అయిపోతుంటారు పీరియడ్స్ టైం అంటే, లేడీస్ ప్రాబ్లం అని చెప్పి ఓపెన్గా కూడా చెప్పరు. ఇంకేవో నేమ్స్ పెడతారు కదా, అమ్మాయిలు పడిపోయారనో, గుడికి వెళ్ళకూడదనో, లేకపోతే ఇంటి బయట పడుకోవాలి, కింద పడుకోవాలి, ఏంటంటో చెప్తారు. అర్థం లేదు దేనికి యాక్చువల్గా చెప్పాలంటే. సో మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ అనేది అబ్బాయిలకు కూడా ఉండాలి. మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ వల్ల బాడీలో ఏం చేంజెస్ ఉంటాయి, బ్రెయిన్లో ఏం చేంజెస్ ఉంటాయి అనేవి చిన్న 5-minute క్లాస్లోనే తెలుస్తుంది. ఇప్పుడు బాడీలో బ్లోటింగ్ అవ్వచ్చు కదా, ఆకలి ఉండకపోవచ్చు, లేకపోతే ఎక్కువ ఓవర్ ఆకలి వేయచ్చు, కార్బోహైడ్రేట్స్ మీద బాగా క్రేవింగ్ రావచ్చు. ఇట్లాంటి జస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొఫార్మలో కూడా ఇంక్లూడ్ చేయాలి. కొన్ని కంట్రీస్లో చేస్తారు, మన కంట్రీలో ఐ డోంట్ నో
ఉందో ఇంకా లేదో అది ఇంకా. ఆ, మన స్కూల్స్లో లైఫ్ స్కిల్స్ ఇవి రెండు గురించి నేర్పించరు. ఉమ్, ఇప్పుడు హిస్టరీలో షాజహాన్ ఏం చేశాడు నాకేం అంటే ఓకే తెలుసుకోవటం మంచిదే, నా జీవితం ఏమంత ముందుకెళ్ళి వెళ్తుంది దాన్ని బట్టి. బట్ ఎప్పుడన్నా నాకు లోన్లీగా అనిపించి సూసైడల్ థాట్స్ వస్తే ఏం చేయాలి అనేది మాత్రం నేర్పించరు. ఆ ఎగ్జాక్ట్లీ. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి కదా. ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది, అప్పుడు నేను సస్టైన్ అవ్వలేకపోవచ్చు. ఇంట్లో ఒకరికి హెల్త్ కండిషన్ వస్తే ఎట్లా డీల్ చేయాలి అనేది స్కూల్ పిల్లలకి, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఫస్ట్ క్లాస్లో అట్లా, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్లోనే నేర్పిస్తే ఆ లైఫ్ స్కిల్స్తో కొంచెం ముందుకు వెళ్తాం మనం. ఓకే, Yeah. అదే ఇలాంటి సిచ్యువేషన్ లో ఓవర్ చేయకు అనే వాళ్ళకి అమ్మాయిలు కూడా అబ్బో ఇప్పుడు నేను ఏం చేసినా తిడతారేమో అనే భయంతో ఉంటారు కదా. సో వాట్ కెన్ వి సే అలాంటి వాళ్ళకి? అంటే ఆనెస్ట్ చెప్పాలంటే చూజ్ యువర్ ఆడియన్స్ అమ్మా. అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే అబ్బాయికి మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోవచ్చు. సో వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ట్రై టు అవాయిడ్. ఇందాక ఏమన్నాను, ఆ స్పెసిఫిక్ పీరియడ్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ, స్ట్రెస్ఫుల్ కాన్వర్సేషన్స్ కానీ, స్ట్రెస్ఫుల్ మనుషులను కానీ దూరం పెట్టమన్నాను. అది మీ ఓన్ బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా దూరం పెట్టండి. ఆ టైంలో ట్రై టు బి రిలాక్స్డ్, ప్రశాంతంగా ఉండండి. ఉండండి. ఓకే, అండ్ ఇప్పుడు మెనోపాస్ అయిపోయింది, దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చిన్నప్పుడు అంటే మేబీ ఒక 9 years 10 years అప్పుడప్పుడే చిన్నగా ఎదుగుతున్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామా క్యారీ చేస్తూ ఉంటారు. ఎలా చిన్నప్పుడే ఏ బాబాయో మామయ్యో ఎవరో ఒకరు వచ్చి సెక్షువల్ అబ్యూస్ చేసుంటే ఆ టైంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎవరికైనా చెప్తే ఏమంటారు, ఎక్కడ అనే ఒక భయం, అసలు మాట్లాడే ఇది ఉండదు అప్పుడు పిల్లలకి. అది లైఫ్ టైం అలా క్యారీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి సడన్గా ఇట్లా తడితే భయపడడం, ఇలాంటివి క్యారీ అవుతూ ఉంటాయి. మరి వాళ్ళ ట్రామా నుంచి అసలు బయటకు ఎలా వస్తారు? ఓకే, దట్స్ అ వెరీ డిఫికల్ట్ స్పాట్ కదా. లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, గోయింగ్ బ్యాక్ టు మీరు అడిగిన క్వశ్చన్, ఆ టైంలో ఎవరికి చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు, ఎగ్జాక్ట్లీ. రైట్? అది నార్మల్ కాదా, అది హెల్దీ కాదా ఏం తెలియదు. ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాం. ఒక కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అబ్యూస్ ఆగిపోవటం అంటే మేబీ ఆ పర్పచ్యురేటర్ వేరే వాళ్ళతో ఉంటాడు ఇప్పుడు. సో నీకు అప్పుడు రియలైజేషన్ అవుతుంది, రైట్? అప్పటి నుంచి అప్పుడు వెళ్ళి మీ పేరెంట్స్ చెప్తే కొంతమంది పేరెంట్స్ నువ్వేదో ఊహించుకుంటున్నావను, లేకపోతే బ్రష్ అండర్ ద కార్పెట్ చేసేస్తారు, అదేం పట్టించుకోకు, అయిపోయింది నువ్వు ముందుకెళ్ళు, అది అని చెప్పి. సో డెఫినెట్లీ మీట్ అ కౌన్సిలర్, రైట్? టాక్ అబౌట్ ద ట్రామా. అంటే కౌన్సిలింగ్లో జస్ట్ ఊరికే మాట్లాడటం కాదు. ఆ ట్రామాని చాలామంది ట్రామా వల్ల ఏం ఫీల్ అవుతుంటారంటే నా వల్లే జరిగిందేమో, నేను కలుషితమైపోయానేమో, ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ లవ్, నేను ఇంకొకళ్ళు మోసం చేయకూడదు ప్రేమించి, ఇట్లాంటి థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోయి సెల్ఫ్ బ్లేమ్, సెల్ఫ్ గిల్ట్ ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో దాని నుంచి బయటకు వచ్చి accept that you are not at fault, right? And accept that you are not under control at that time with whatever age that you have. అవి తెలుసుకొని ముందుకెళ్తారు. దానివల్ల you'll have a perfectly normal healthy life. సో ట్రామాని ఎంత దాచేయాలని చూస్తే అది ఇంకా వేరే వేరే రూపాల్లో మన లైఫ్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఫిజికల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఎట్లా అయినా అడ్రస్ చేసి ముందుకెళ్ళటం ఇంపార్టెంట్. బట్ డెఫినెట్లీ దానికన్నా ముందుగా ప్రతి ఇంట్లో పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి, రైట్? అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఒక తల్లిగా నీ సొంత తమ్ముడి దగ్గర మీ పాపను వదిలేస్తున్నావన్నా, ఆడపిల్లనే కదా యాక్చువల్లీ మగపిల్లలు కూడా, యాక్చువల్లీ మగపిల్లల్లో సెక్షువల్ అబ్యూస్ ఎక్కువ అవుతుంది ఆడపిల్లల కన్నా. అన్ని లాస్ట్ 3 years సర్వేలో అదే చూపిస్తుంది. చిన్నపిల్లల గురించి చెప్తున్నాను నేను, ఎందుకంటే అబ్బాయిలు ఎవరు డౌట్ చేయరు. అబ్బాయిలు మనం బయట ఆడుకుంటే వదిలేస్తాం, పట్టించుకోమంటే అదే ఏమవుతుందిలే బయట ఆడుకుంటూ ఉన్నారని. అమ్మాయిలు అయితే కొంచెం ఒక కంట కనిపెడుతూ ఉంటాం కదా. సో అందుకని ఇట్లాంటి వాళ్ళు అబ్బాయిలు పిక్ చేసుకుంటారు సెక్షువల్ అబ్యూస్కి. సో పిల్లలకి అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి. అండ్ ఎవరైనా మీ లేనప్పుడు ఏదైనా ఫేవర్స్ అడిగినా, ఫేవర్స్ ఇచ్చినా అవన్నీ వెంటనే మీకు రిపోర్ట్ చేయాలని చెప్పాలి. యాజ్ సింపుల్ థింగ్ యాజ్ ఎవరైనా మీకు చాక్లెట్ బార్ ఇచ్చారు ఆ ఏజ్లో, అది వెంటనే వచ్చి మా పేరెంట్స్కి చెప్పి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అవి చెప్పాలి. సో ఇవన్నీ పిల్లలకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్ అన్ని సోషియో ఎకనామిక్ స్టేటస్లో, ఇదేమి ఒక మిడిల్ క్లాస్ జరుగుతుందనో లేదా అప్పర్ క్లాస్ జరుగుతుందో అట్లేం అది ఎవరికైనా జరగచ్చు. సో అది డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. మొన్న ఒక ఇన్సిడెంట్లో బనానా ఇచ్చి చిన్న పాప, ఆ పాప 3 years అమ్మాయికి బనానా ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి పొదల్లో అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశాడు అతను. అమ్మాయిని మరి చంపేశాడు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి ఎవరికైనా చెప్తే ఏమవుద్దు అని చంపేశారు. అలాంటి సిచ్యువేషన్లో పాప మళ్ళీ తిరిగి రాదు.
ఇప్పుడు చెప్పడానికి కూడా అమ్మాయి లేదు. అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కొంటారు ఆ పేరెంట్స్? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిపోర్ట్ అయింది ఇన్సిడెంట్ ఒకటి, మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో వీ డోంట్ నో, రైట్? ఇట్స్ వెరీ డేంజరస్. అదే ప్రపంచం ముందుకెళ్తుందో వెనకెళ్తుందో అర్థం కావట్లేదు కొన్నిసార్లు న్యూస్ చూస్తుంటే నాకైతే. బట్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకు కూడా, పిల్లలకేం అర్థం కాదులే నేర్పిస్తే అనుకోవద్దు, డెఫినెట్లీ అర్థమవుతుంది. ఒకే విషయం 30 సార్లు చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది బ్రెయిన్లో. ఎవరిచ్చింది, సింపుల్ థింగ్, ఎవరిచ్చింది కూడా తినొద్దు, అది ఎవరైనా కానివ్వండి, ఇంటికి వచ్చి ఇచ్చేయమని చెప్పండి. ఇలాంటి చిన్న చిన్నవి ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ పిల్లలకు నేర్పించడం. మీకు ఎలా నేర్పించాలో తెలియకపోతే గూగుల్ ఇట్, గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు డాక్టర్ రాసిన మందుల సైడ్ ఎఫెక్ట్లు గూగుల్ చేయక్కర్లేదు, బట్ ఇవి యూ కెన్ గూగుల్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఏ లాంగ్వేజ్లో పెడితే ఆ లాంగ్వేజ్లో ఉంటాయి, మీకు నచ్చిన లాంగ్వేజ్లో. అది చదవండి, ఎట్లా చేయాలి ఏంటి. ఒకవేళ అట్లా ఏమైనా అయిందంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి, బేబీకి చైల్డ్కి సైకలాజికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి ఇప్పించాలి, అది రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఫార్చునేట్లీ ఒక ఫోన్లో ఒక క్లిక్తో మనం అన్ని రీల్స్ చూస్తుంటాం, అంత టైంపాస్ చేస్తుంటాం కదా. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది గూగుల్లో, యూ కెన్ సర్చ్. అదే ఒక మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయని ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేస్తారు, కానీ ఇవి అంటే హౌ టు హ్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరెంట్ని, నా బేబీ వచ్చి ఎవరో మిస్బిహేవ్ చేశారని చెప్తే నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియకపోవచ్చు, వెంటనే అడగటానికి డాక్టర్ ఉండకపోవచ్చు, అవైలబుల్ ఉండకపోవచ్చు. వెంటనే అట్లీస్ట్ గూగుల్, వాట్ కెన్ ఐ డూ వెన్ మై చైల్డ్ ఈజ్ అబ్యూస్డ్, నా బేబీకి ఏదైనా అబ్యూస్ అయితే నేను ఏం చేయగలను, గూగుల్ చేయండి. యూ విల్ హ్యావ్ సమ్ స్టెప్స్, రైట్? అండ్ స్టార్ట్ విత్ దోస్. ఓకే. అండ్ ఒక ఉమెన్గా, బీయింగ్ ఏ ఉమెన్, ఇంట్లో భర్త, పిల్లలు, అత్తయ్య, మావయ్య ఎంతమంది ఉంటే అంతమందిని బాగా చూసుకోవాలి, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. బై మిస్టేక్ ఒకరోజు ఒకవేళ లేదు ఈరోజు నాకు బాగుండాలనిపిస్తుంది, నా నెయిల్స్ డన్ చేయించుకుంటాను, లేకపోతే బయటకు వెళ్తాను, సినిమాకి వెళ్ళి చూసొస్తాను, ఒక్కరోజు నా గురించి నేను పట్టించుకొని సెల్ఫ్ కేర్ తీసుకుంటాను కానీ చాలా సెల్ఫిష్ అయిపోయింది ఈ అమ్మాయి, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు అవసరం లేదు కానీ ఆమెను మాత్రం బాగా చూసుకోవాలి, చాలా సెల్ఫిష్ అని ఒక మాట అనేస్తారు. సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్ కాదు అని ఉమెన్కి ఆలోచన వచ్చేలా ఎలా చెప్పగలం మనం? సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫిష్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఆపోజిట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి సరిగ్గా పడుకోలేదు, నిన్న రాత్రి నాకు ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి అడిగారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, జరిగింది కాదు. 12ంటికి హాస్పిటల్కి రమ్మన్నారు. నాకు నెక్స్ట్ రోజు బ్యాక్ టు బ్యాక్ అన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, రైట్? నేను ఆ పేషెంట్ని చూద్దామని చెప్పి వెళ్ళి నా నిద్ర నేను పట్టించుకోకుండా నెక్స్ట్ రోజు అందరి పేషెంట్స్కి ఇంజెక్షన్స్ చేయటం కరెక్ట్ కాదు కదా. అదే నాకు నిద్ర చాలా అవసరం, నాకు నిన్న రాత్రి కూడా నిద్ర లేదు, నాకు రేపు చాలామంది పేషెంట్స్ ఉన్నారు, నేను హెల్తీగా ఉంటేనే నేను వేరే వాళ్ళని టేక్ కేర్ చేయగలను అనే ఒక థాట్ వచ్చి నేను ఆ పేషెంట్ రిజెక్ట్ చేసి వేరే డాక్టర్ దగ్గరికి పంపించడమో ఆర్ వేరే నెంబర్ ఏదైనా ఇవ్వటమో చేసి నా నిద్ర నేను చూసుకోవటం, నేను సెల్ఫిష్ డాక్టర్ అని కాదు. అది అండర్స్టాండింగ్ వాట్ మై బాడీ నీడ్స్, వాట్ మై బ్రెయిన్ నీడ్స్. అది రెస్ట్ కావచ్చు, స్పాకి వెళ్ళటం కావచ్చు, వాట్ ఎవర్, రైట్? అది అర్థం చేసుకొని నేను హెల్తీగా ఉంటేనే కదా నా పక్కన వాళ్ళు హెల్తీగా ఉంచగలను, నేను హ్యాపీగా ఉంటేనే పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంచగలను. ఇది సచ్ ఎ బేసిక్ థింగ్, రైట్? నేను అన్హ్యాపీగా ఉండి నేను ఎవరిని హ్యాపీగా చూసుకోగలుగుతాను పక్కన, రైట్? సో సెల్ఫ్ కేర్ ఈజ్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ నాట్ జస్ట్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ బట్ ఆల్సో యువర్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే నాకు నిద్ర కరెక్ట్గా పడుతుందా, నేను కరెక్ట్గా ఫుడ్కి టైం ఇస్తున్నానా. మనం మాట్లాడితే ఫాస్ట్గా వర్క్ చేస్తాం, మెయిల్స్ చేస్తూ తింటాం, అట్లా కాదు. నేను ఒక అరగంట ప్రాపర్గా చేస్తూ నా ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే టైం ఉందా, అది తినగలుగుతున్నానా, రోజుకి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నానా, ఒక 1 hour నాకంటూ ఓన్గా నా థాట్స్తో నేను ఉండగలుగుతున్నానా, ఒక ½ an hour ఎవరితో అన్న ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేయగలుగుతున్నానా, రిలాక్సింగ్కి ఏదైనా మూవీ చూడగలుగుతున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్ వాట్ ఎవర్. ఇవేం చేయకుండా అందరినీ ఇప్పుడు అసలు మనకి ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఒక జనరేషన్ ఆఫ్ అన్హ్యాపీ మదర్స్ అనిపిస్తుంది నాకు. అది అంటే బికాస్ ఆఫ్ దోస్ మదర్స్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, బట్ ఆ మదర్స్ అంబిషన్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి ఏమీ తెలియదు, రైట్? వాళ్ళకు హోమ్ మేకర్గానే మనకు తెలుసు, రైట్? అది నెక్స్ట్ జనరేషన్కి ఉండకూడదు కనీసం. సో సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫిష్నెస్
వెరీ వెరీ డిఫరెంట్. ఏదో ఒక సినిమాలో ఏం కావాలక్క, నీకు ఏం కావాలో చెప్పు, నేను ఈరోజు ఏదైనా సరే, నువ్వు బంగారం, కారు ఏదైనా అడుగు నేను ఇస్తానంటే, ఒక్కరోజు సెలవు దొరుకుతుందా మీ అందరికీ వంటలు చేసి పెట్టి రోజు మొత్తం మీ అందరిని చూసుకొని నేను అలసిపోయిన ఒకరోజు సెలవు దొరుకుతుందా అని అడుగుతుంది ఆవిడ. ఇక్కడ భలే బాధేస్తుంది. అంటే కనీసం ఒకరోజు హాలిడే లేకుండా ఉమెన్ ఉండడం అనేది. అసలు హౌస్ వైఫ్స్ జాబ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ నన్ను అడిగితే. హాలిడేస్ ఉండవు, శాలరీ ఉండదు, గ్రాటిట్యూడ్ ఉండదు, అందరూ గ్రాంటెడ్ తీసుకుంటారు, అదేదో ఎక్స్పెక్ట్ చేసి చేయాల్సింది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు నేను డాక్టర్గా ఒక పేషెంట్ ట్రీట్ చేశానంటే అది నా జాబ్, రైట్? నాకు దానికి శాలరీ వస్తుంది, కానీ ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తారు పేషెంట్స్ రికవర్ అయినప్పుడు, రైట్? నేను ఇంటికి హ్యాపీగా వస్తాను. డబ్బులతో పాటు ఇంకేదైనా కావాలి కదా. ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఆ డబ్బులు రావు, ఆ గ్రేట్ఫుల్నెస్ ఉండదు, ఏముండదు. ఐ థింక్ ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ జాబ్. అదే తెలుగు సినిమా ఉంటుంది, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని చెప్పి. అట్లా ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ ఒక రోజు కాదు, 2 రోజులన్నా వీక్లో జస్ట్ కంప్లీట్లీ మొత్తం అన్ని ఆఫ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవాలి. అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడితే హీలింగ్ ఈజ్ ఎ జర్నీ. వెంటనే ఈ వారానికో ఈ 2 రోజులకో ఈ 2 రోజులు టైం పెట్టుకో, ఈ 2 రోజుల్లో హీల్ అయిపోతాను, ఈ నెక్స్ట్ వీక్ నార్మల్ అయిపోవాలి, నెక్స్ట్ వీక్ బాగా అయిపోవాలి, ఇలా అవ్వదు కదా. హీలింగ్ ఈజ్ ఏ ప్రాసెస్, ఇట్స్ ఏ జర్నీ అని ఎలా అర్థం చేసుకోవాలి? బై డిస్కసింగ్, బై కమ్యూనికేటింగ్, ఓకే, బై టెల్లింగ్ పీపుల్ దట్ కొన్నిసార్లు యూ కెన్ హీల్ ఫాస్ట్, బట్ ఫాస్ట్గా హీల్ అయిన ఆ హీలింగ్ పర్సిస్టెంట్గా ఉండదు. ఇప్పుడు రికవరీ అయిపోయానని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి మళ్ళీ వెన్ ఐ జంప్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ పూల్, మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఇంకో వేరే విధంగానే అదే విధంగానే ఇంకా ఇంటెన్సిఫై అయ్యి నా దగ్గరికి వస్తాయి కదా. సో హీలింగ్ ఈజ్ అ ప్రాసెస్, ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ డిపెండ్స్ కదా మీరు అడుగుతున్న హీలింగ్, వాట్ కైండ్ ఆఫ్ హీలింగ్, ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ ఆల్సో. కెన్ యూ హీల్ బై యువర్ సెల్ఫ్, అంటే నీ అంతటా నువ్వు హీల్ అవ్వగలవా, లేకపోతే నీకు నీ పార్ట్నర్ సపోర్ట్తో హీల్ అవ్వగలవా, లేకపోతే నీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమా హీల్ అవ్వడానికి, అది నువ్వు అర్థం చేసుకునే ఒక పొజిషన్లో ఉండాలి. ఓకే, దెన్ ఇప్పుడు హీలింగ్ అనేది మాట్లాడుకుంటే సైకాలజీ కానీ, సైకియాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్ కానీ వెళ్ళాలంటే ఫస్ట్లీ డియర్ జిందగీ అనే ఒక సినిమాలో ఆలియా భట్కి ఆవిడ ఎన్నెన్నో ఆలోచిస్తుంటుంది, ఎంతెంతో బాధపడుతుంటుంది, కానీ సైకాలజిస్ట్ వెళ్ళు అంటే నో ఇట్స్ లైక్ ఏదో ఒక జబ్బు ఉంది, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం అసలు ఎందుకు వెళ్ళింది, ఏమైంది, పిచ్చిదా ఇట్లా అనుకుంటారు అనే భయంతో కూడా వెళ్ళాలనే ఆలోచనే తెచ్చుకోరు ఫస్ట్. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఆనెస్ట్గా చెప్పాలంటే నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతారు కదా, నేను చాలా బిజీ హాస్పిటల్లో, రైట్? చాలామంది వస్తారు, అంటే అన్ని వర్గాల నుంచి వస్తారు. సో నాకెప్పుడు స్టిగ్మా ఉందని అనిపించలేదు, నాకు అనిపించలేదు, ఎందుకంటే నాకు పేషెంట్స్ వస్తూనే ఉన్నారు, రైట్? ఎక్కడ కూడా తక్కువ పేషెంట్స్ ఉండి నా దగ్గర రావడానికి సిగ్గుపడిపోతున్నారు, భయపడిపోతున్నారు అనేది ఏం లేదు, వస్తూనే ఉంటారు, అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. సో నాకెప్పుడు స్టిగ్మా అయితే కనపడలేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్ నా ఫ్రెండ్స్ దగ్గర, అంటే వేరే ఫెలో సైకాట్రిస్ట్ వాళ్ళ దగ్గర ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో నేను చూశాను కొంచెం ఆ స్టిగ్మా ఉండటం అనేది, డెఫినెట్లీ చూశాను. ఒకటేంటంటే మనకి తెలియనిది ఎప్పుడు భయం వేస్తుంది, రైట్? జ్వరంకి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు 1-2 సార్లు ఇంజెక్షన్ కోసం ఏడ్చాం, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు స్కూల్స్లోనే సైకాలజిస్టులు ఉంటున్నారు, కౌన్సిలర్స్ ఉంటున్నారు. సో వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వాళ్ళు అవుట్ రీచ్ అవుతారు. ఐటీ కంపెనీస్లో ఉంటున్నారు, రైట్? ఇప్పుడు చాలా జనరల్ కంపెనీస్లో కూడా, పబ్లిక్ కంపెనీస్, ప్రైవేట్ ఫర్మ్స్లో కూడా దే టైడ్ అప్ టు అ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ సైకాట్రిస్ట్, రైట్? ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సైకాట్రిస్ట్ని దే ప్రొవైడింగ్. సో స్లోలీ టైమ్స్ ఆర్ చేంజింగ్. దీన్ని బట్టి ఏమవుతుందంటే ముందు నుంచే సెన్సిటైజ్ అవుతాం. ఇప్పుడు కోవిడ్లో తెలిసింది మెంటల్ హెల్త్ అంటే ఏంటి, ఆ డిప్రెషను, లాస్, ఆ పెయిన్, ఆ భయము, అన్సర్టినిటీ కోవిడ్లో తెలిసింది కదా. కోవిడ్ ముందు చాలా మందికి తెలిసేది కాదు, తెలిసింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గించుకొని కొంచెం అవుట్స్కట్స్కి మూవ్ అయ్యి బెటర్ ఇళ్ళల్లో ఉంటూ, రైట్, కొంచెం గార్డెనింగ్ చేసుకోవటము, చాలామంది జాబ్లు వేసి బేకర్స్ అయ్యారు, కుకింగ్ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా లైక్ దే ఓపెన్ స్మాల్ like entrepreneurs, like little bit of ఇవన్నీ చేస్తున్నారు, which is a great thing. సో ఒక ట్రామా జరిగినప్పుడే తెలుస్తుంది, ఓకే నేను ఇట్లా ఎఫెక్ట్ అవుతాను దీనివల్ల, దీని ఇట్లా కోప్ అవ్వగలుగుతాను, ఇది నాకు బాగుంది అనేది తెలుస్తుంది కదా. అది ఇంపార్టెంట్. సెన్సిటైజింగ్ ఎర్లీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కౌన్సిలర్స్ ఎవ్వరు లేరు. నాకు ఎప్పుడన్నా ఏడుపు వచ్చినా బాధ వేసినా ఒక క్లోజ్ ఫ్రెండ్తో చెప్తే
అయితే వింటారు, లేకపోతే లేరు. అబ్బాయిలకైతే అసలు వినరు కూడా వినరు అన్ఫార్చునేట్లీ. అబ్బాయి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తామని వదిలేస్తారు. ఇప్పుడు మనం ఇదే రోజుల్లో పుట్టుంటే మనకి స్కూల్లో కౌన్సిలర్స్ ఉంటారు. నాకు బాగా డల్గా ఉందంటే ఎవరితో అని చెప్తే వెళ్ళే కౌన్సిలర్ ఒకసారి వెళ్ళు అని చెప్తారు. సో నాకు చిన్నప్పుడే ఒక కౌన్సిలింగ్ ఉంటుంది, ఒక సైకియాట్రిస్ట్ ఉంటారు, ఒక సైకాలజిస్ట్ ఉంటారు, నేను ఒక అవగాహన ఉంటే నేను పెద్దయ్యాక నా లైఫ్లో ఏ టాస్క్ ఉన్నా కానీ ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు వెళ్తాను. సో ఆ సెన్సిటైజింగ్ వచ్చేస్తుంది. నార్మలైజేషన్ చేయడం ఇంపార్టెంట్, అది అవుతుంది. ఇప్పుడు బట్ అన్ని వర్గాల్లో అవుతుందో లేదో నాకు తెలియదు. ఓకే. ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాటిలో ఉన్నారేమో. అన్ని స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉండాలి కదా. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాళ్ళకి, నేను మొన్న జూబ్లీ హిల్స్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను 3 months బ్యాక్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం. వాళ్ళకి ఎన్ని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం. ఒక చిన్న పాప వచ్చి, చదువుకోవటానికి నాకు టైం ఉండట్లేదు సార్, నాకు మీలా డాక్టర్ అవ్వాలని ఉంది, నేను ఇంటికి వెళ్ళాక పనికి వెళ్ళాలి, నాకు హోంవర్క్ కంప్లీట్ అవ్వట్లేదని మా టీచర్ తిడుతున్నారు నన్ను, నాకు వదిలేద్దాం అనిపిస్తుంది అని. ఆ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతారు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో, సడన్గా రావటం ఆపేస్తారు. బికాస్ పేరెంట్స్ వేరే కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడో వచ్చిందని షిఫ్ట్ అయ్యారు. సో పిల్లలు కూడా అక్కడికే వెళ్ళిపోతారు, దూరము, ఆటోలో ఎఫర్ట్ చేయలేరు అట్లా. సో చాలా బాధ చేస్తుంది. అక్కడ కూడా ఉండాలి కౌన్సిలర్స్ చెప్తున్నా. ఎఫోర్డింగ్ అంటే గుర్తొచ్చింది, థెరపీ అనగానే ఇట్స్ టూ కాస్ట్లీ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. సో థెరపీలో కూడా కూర్చోబెట్టి మాట్లాడతారు, మనం ఇంకొకరి దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అయిపోద్ది కదా, దానికోసం మళ్ళీ డబ్బులు కట్టి సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఎందుకు మనకి అని అంటుంటారు కదా. థెరపీ అంటే థెరపీ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్, రైట్? ఇప్పుడు లైఫ్లో ఏదైనా మనకు కావాల్సిన రేంజ్లో ఉన్నాయి. నేను ఒక షర్ట్ 300లో కొనగలను, 100 రూపాయలు కొనగలను, 1,00,000 రూపాయలు కూడా కొనగలను కదా. సో కానీ నేను బట్టలు వేసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్ నాకు, రైట్? అట్లానే థెరపీ కూడా లాట్ ఆఫ్ ఫ్రీ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఐ థింక్ రోషిని, జస్బా, దేర్ ఆర్ మెనీ సెంటర్స్, నాకు ఇప్పుడు గుర్తులేదు, తర్వాత ఐ కెన్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. చాలా ఉన్నాయి ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్స్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఓపీడీకి వస్తారు కదా, అంటే నా ప్రైస్ నార్మలే కాబట్టి, బికాస్ ఇట్స్ నార్మల్ ఓపీ కదా, థెరపీ ఛార్జెస్ కాదు అవి. సో వాళ్ళు అడుగుతారు, సో థెరపీ ఎక్స్పెన్సివ్ అయితే ఎట్లా, నేను ఎఫర్ట్ చేయలేను అన్న వాళ్ళకి నేను ఆ ఫ్రీ కౌన్సిలింగ్ వాళ్ళవి ఇస్తాను డెఫినెట్లీ. సో మనకి కావాల్సినవి కూడా దొరుకుతాయి. అంటే ముందే ఆ ప్రిజంప్షన్ ఉండకూడదు, థెరపీ ఇది ఎక్స్పెన్సివ్, ఇది నాకు కాదు, నేను ఎఫర్ట్ చేయలేను ఉండకూడదు. డెఫినెట్లీ సోషల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నీ ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడి, నీ ఫ్రెండ్ నీకు ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతున్నారు, దానివల్ల నీకు మళ్ళీ ఒక క్లారిటీ ఉంది, లైఫ్ మీద ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే ఓకే. బట్ అన్నిసార్లు అది అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చాలా కాంప్లెక్స్ అవ్వచ్చు, రైట్? సో అప్పుడు ఒక ప్రొఫెషనలే హెల్ప్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర చెప్పుకోలేకపోవచ్చు కూడా, మీరు చెప్పుకున్న వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయి ప్రాబ్లమ్స్ అర్థం కావంటే, ఎందుకంటే అబ్బాయిల లైఫ్ వేరు ఉంటుంది, అమ్మాయిల లైఫ్ వేరు ఉంటుంది కదా, అబ్బాయిల ప్రాబ్లమ్స్ కూడా అమ్మాయికి అర్థం కాకపోవచ్చు. అట్లా నువ్వు ఆ షూస్లో లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటనేది. బట్ ప్రొఫెషనల్, ఇప్పుడు నేను మీ షూస్లో ఉండి ఆలోచించగలను మీలాగా, ఎందుకంటే నేను చదివాను కాబట్టి దాని గురించి, అన్నేళ్ళు చదివాను కాబట్టి, రైట్? సో ప్రొఫెషనల్ కెన్ హెల్ప్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి. సో ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు మెన్ హెల్త్ గురించి చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి, బట్ నెక్స్ట్ వీడియో మనం మెన్ హెల్త్ గురించి చేద్దాం సపరేట్గా. సో లాస్ట్లీ సైలెంట్ బ్యాటిల్స్, డిప్రెషన్లోనో లోన్లీనెస్తోనో, లేకపోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అయినా సరే అందరి ముందు నవ్వుతూ ఒక ఫేక్ స్మైల్ మెయింటైన్ చేస్తే అయిపోద్ది, మనల్ని ఎవరు పట్టించుకుంటారు అని లైఫ్ లీడ్ చేస్తున్న ఉమెన్కి వాట్ కెన్ యూ సజెస్ట్? ఏం చెప్పగలరు మీరు వాళ్ళకి? ఫస్ట్లీ ఒకే మనిషి అన్ని రోల్స్ ఫిల్ చేయలేరు కదా. ఇప్పుడు నా వైఫ్ నా ఫ్రెండ్ కాలేదు, నా మదర్ కాలేదు, నా సిస్టర్ కాలేదు, వైఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. నేను నా వైఫ్ నుంచి అన్ని రోల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, అది నేను నా వైఫ్తో డిస్కస్ చేశాను, నాకు సొల్యూషన్ రాలేదు, రైట్? సో దాంతో నాలోనైనా మదన పడకుండా నాకంటూ ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఈ సైలెంట్ బ్యాటిల్ ఎందుకు ఉండాలి అసలు? మనకంటూ నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు ఒక కజిన్ ఉన్నారు, కొన్నిసార్లు స్ట్రేంజర్స్ కూడా, రైట్? చాలా వెబ్సైట్స్ ఉంటాయంట వేర్ అనానిమస్గా మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే సొల్యూషన్ కూడా దొరుకుతాయంట. ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ వేర్ యూ కెన్ ఎక్స్ప్రెస్. సైలెంట్గా ఒక బ్యాటిల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ టెలిమానస్ అని చెప్పి ఒక హెల్ప్ లైన్ ఉంది,
వాళ్ళు దే డూ ఫ్రీ కౌన్సిలింగ్. ఓకే. అది మనసు బాలేకపోతే ఫోన్ చేసి యూ కెన్ టాక్ టు దెమ్. చాలామందికి చూడండి ఇప్పుడు నిన్ను నవ్వుతూ బాగానే ఉంది ఆర్ ఉన్నాడు, మార్నింగ్ కల్లా సూసైడ్ చేసుకున్నారు అనే ఒక ఇది వస్తుంది కదా. చాలామందికి ఆ సూసైడల్ థాట్స్ రావటం కానీ ఆ సూసైడ్ మీద యాక్ట్ చేయటం కానివ్వండి తెల్లవారుజామున ఎక్కడ జరుగుతుంటుంది. బికాజ్ ఆ టైంలో ఒక్కళ్ళమే ఉంటాం మోస్ట్లీ, అందరూ అందుబాటులో ఉండకపోవచ్చు బికాస్ ఫోన్ టర్న్ ఆఫ్ చేసి పడుకొని ఉండొచ్చు. ఆ టైంలో కూడా మీకు కొన్ని హెల్ప్ లైన్స్ ఉంటాయి అంటే ఆ టైంలో ఆ థాట్స్ నుంచి మనం బయటపడి ఆ ఒక్క నెంబర్కి డయల్ చేసి ఇట్ కెన్ బి స్టాప్డ్, ఇట్ కెన్ బి ప్రివెంటెడ్, రైట్. ఎక్కడో జపాన్లోనే అది కంట్రీలో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కామన్గా యాక్సిడెంట్ సూసైడ్ అయ్యే ఏరియాస్ ఉంటాయి కదా, మౌంటైన్స్ లేకపోతే హైవేస్ ఎక్కడో, అక్కడ మెంటల్ హెల్త్ సర్వే చేసి అక్కడ ఒక పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టారంట. ఏమని, ఐ లవ్ యూ అనో, లేకపోతే యూనో దిస్ వరల్డ్ నీడ్స్ యూ, అంటే ప్రపంచానికి నువ్వు అవసరం, నువ్వు ఇంపార్టెంట్, యూనో యు ఆర్ వాల్యూడ్, నీకు వాల్యూ ఉంది, ఇలాంటివి పెట్టారు. అంటే ఆ టైంలో ఒక్కసారి సమ్టైమ్ వెన్ యూ సీ ఇట్ మేబీ ఇట్ కెన్ మేక్ యూ ఫీల్ డిఫరెంట్ కదా, అదే ఇంపార్టెంట్. ఐ లవ్ యూ అని అక్కడ చూసిన, యు ఆర్ వాల్యూడ్, నీ స్మైల్ బాగుంటుంది, యు ఆర్ ఇంపార్టెంట్ టు దిస్ వరల్డ్, ఇలా చూసినప్పుడు అబ్బా మన గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని. అబ్సల్యూట్లీ. అవి ఇన్స్టాల్ చేసిన తర్వాత సూసైడ్ రేట్స్ గుడ్ మార్జిన్లో తగ్గాయంట. సర్వే చేసి ఐరియాస్లో తెలుస్తుంది కదా వాళ్ళు సర్వే చేసినప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సైలెంట్ బ్యాటిల్, యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఇట్. యూ కెన్ ఆల్వేస్ టాక్ టు డాక్టర్, కౌన్సిలర్, ఫ్రెండ్, ఫ్యామిలీ, హస్బెండ్, ఎనీబడి, రైట్? డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.